వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం డిష్ టీవీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, డిష్ టీవీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం మనం. ఇది ఫ్రీలాన్సర్ జాబ్ అన్నట్టు, ఎర్న్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ కావచ్చు, రైట్. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏమని చెప్పింది ఇక్కడ డిస్క్రిప్షన్లో, ఎర్న్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఇంటి నుండే ఆపర్చునిటీ, ఎవరిని ఎర్న్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఓకేనా, ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా కావచ్చు, విత్ గుడ్ హిందీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏముంది ఇక్కడ, ఏం రెస్పాన్సిబిలిటీ, ఫ్రీలాన్సింగ్ వర్క్, అడ్వైజర్ విల్ రిసీవ్ ఫ్రమ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ అన్నట్టు. క్యాండిడేట్ ప్రొఫైల్ ఏంటి, మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్. ల్యాప్టాప్ అయినా ఉండాలి మీ దగ్గర, డెస్క్టాప్ అంటే మనం కంప్యూటర్ అని చెప్పుకుంటాం కదా, అదైనా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే పర్ కాల్ బేసిస్ అన్నట్టు. ఓకేనా. అండ్ కీ స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సపోర్ట్, ఇవి మీ యొక్క కీ స్కిల్స్ అన్నట్టు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయి ఉంటే బిలో లింక్ ఇచ్చినట్టు, ఓకే, ఫిల్ చేయాలి ఫామ్ని. ఓకే, వాళ్ళ టీం ఏం చేస్తుంది, కాంటాక్ట్ చేస్తుంది వెరీ షార్ట్లీ. ఒకవేళ మీకు అప్లై కావాలనుకుంటే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్లై చేయాలంటే ఈ బటన్ని క్లిక్ చేసేయండి, అప్లై నౌని. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ ఏమంటుందంటే ఖచ్చితంగా సైన్ ఇన్ అవ్వాలట, టు ఫిల్ అవుట్ దిస్ ఫామ్. ఓకేనా, ఈ ఫామ్ ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా సైన్ ఇన్ కావాలని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ రెడ్ కలర్ సైన్ ఇన్ బటన్ ఉంది కదా, ఆ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి పాస్వర్డ్ ఇచ్చేసి, మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు ఒక ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫామ్ ఓపెన్ అయిపోయిన తర్వాత అంటే ఈ ఫామ్లో మీరు ఏమేమి నింపాలి ఇక్కడ, ఇగోండి, ఈమెయిల్ ఐడి, ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి, తర్వాత ఫుల్ నేమ్. ఓకేనా, ఈమెయిల్ ఐడి నింపాలి, తర్వాత ఏం చేయాలి, ఫుల్ నేమ్. ఇవ్వండి, క్లియర్ కనిపిస్తుందా మీకు, రైట్. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి, తర్వాత ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్, మీరు ఏది డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో దాని ప్రకారంగా ఉండాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ప్రజెంట్ సిటీ నేమ్, మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి అని అడిగినారు, మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ స్టేటస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో ఉన్నారా, ఎక్కడున్నారు, ఓకేనా, ఢిల్లీలో ఉన్నారా, లేకపోతే ముంబైలో ఉన్నారా, కోల్కతాలో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, లేకపోతే పూణేలో, సెకండ్ వన్లో పూణేలోనా, హైదరాబాదా, బెంగళూరా, ఇంకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెస్ట్ ఆల్ సిటీస్, అంటే ఇది పై రెండు కాక మిగతా వేరే దాంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో అది అక్కడ క్లిక్ చేసేయండి. ఓకే. సో నెక్స్ట్ వన్, ప్రజెంట్ స్టేట్ నేమ్, అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారని అది మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేసేయాలి. ఏదైతే వర్కింగ్ ఉంటుందో అదే మెన్షన్ చేయండి, ఏదో పాతది ఎప్పటిదని కాకుండా ప్రజెంట్గా మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబరే మెన్షన్ చేయండి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అంటే అది మీరు ఒకవేళ అది పని చేయకపోతే ఇంకో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వాట్సాప్ నెంబర్, మీ వాట్సాప్ మీరు ఏ నెంబర్ది యూస్ చేస్తారో అదే ఇవ్వండి ఇక్కడ రెగ్యులర్గా, అది కూడా. నెక్స్ట్ మీ జెండర్ ఏంటి, మేల్ ఫిమేల్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఇక్కడ, ఫిల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయీ స్టేటస్, అంటే మీరు హౌస్ వైఫా, ఎక్స్పీరియన్స్డా, స్టూడెంటా, ఎంప్లాయా, ఫ్రెషరా, అంటే స్టూడెంట్ కూడా వర్క్ చేయవచ్చు అన్నట్టు, అందుకే ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చినట్టు. అంటే మీరు డిగ్రీ చేస్తున్నారు, ఇంట్లో ఉండే వర్క్ చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కూడా, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా అయినా కూడా వర్క్ చేయాలి, హౌస్ వైఫ్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెషర్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇందులో ఏది అనిపిస్తే అది, మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఇవ్వండి, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది.
అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ అయి ఉన్నారా, లేకపోతే గ్రాడ్యుయేషన్ పెండింగా అంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా, ఓకేనా, లేకపోతే గ్రాడ్యుయేటా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్, లేకపోతే డిప్లొమా. మీకు ఎందులో మీరు అయి ఉన్నారో అది మీరు ఇక్కడ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ ఇంకేముంది, ఇక్కడ హౌ హ్యావ్ యూ ఓన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, మీ ఓన్గా డెస్క్టాప్ ఉందా లేకపోతే ల్యాప్టాప్ ఉందా, ఏది ఉంది మీకు. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్. డెస్క్టాప్ అంటే మనం పీసీ అని చెప్తాం కదా, కంప్యూటర్, అది. ల్యాప్టాప్ అంటే మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఏది యూస్ చేస్తారు, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది యూస్ చేస్తారని అడుగుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో ఏది యూస్ చేస్తారు, విండోస్ 10 లేకపోతే ఇంకా దానికంటే ఎక్కువనా, లేకపోతే బిలో 10, ఓకేనా. ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ పీపుల్ 10 యూస్ చేస్తారు. అండ్ కొందరు విండోస్ 7 కూడా యూస్ చేస్తారు. అండ్ విండోస్ 11 కూడా ఉంది. సో మీరు ఇంట్లోకి వెళ్ళి ఏది విండోస్ 10 అయితే ఇది క్లిక్ చేయండి, ఆర్ దానిపైన ఎక్కువ ఉంటే అది క్లిక్ చేయండి, లేకపోతే విండోస్ 10 కంటే తక్కువ ఉంటే ఇది క్లిక్ చేసేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, మీకు CPU ఎంత 1.5 GHz నడుస్తుందా, లేకపోతే ఇంకెక్కువనా, బిలో 1.5 GHz మీకు అందులోకి లేదు, మీకు కంప్యూటర్లో మీకు ఇది చూపిస్తుంది అన్నట్టు, అది క్లిక్ చేసేయండి, రైట్. అండ్ ఇక్కడ నేను కొంచెం మళ్ళీ కిందకి వచ్చేసి మీ ర్యామ్ ఎంత ఉంది, ఓకే. ర్యామ్ 4 GB దానికంటే ఎక్కువ ఉందా, లెస్ దెన్ 4 GB అంటే 4 GB కంటే తక్కువ ఉందా, 2 GB ఉందా, లేకపోతే 4 GB కంటే ఎక్కువ ఉందా, లేకపోతే 4 GB అయినా ఉందా. 4 GB అయితే మినిమం అందరికి ఉంటుంది, ఇప్పుడైతే ప్రజెంట్ 8 GB అయితే అందరికి ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ అవైలబిలిటీ రోమ్ అంటే ఫ్రీ స్టోరేజ్ సిస్టమ్ ఎంత ఉంది, అంటే మీ కంప్యూటర్లో స్టోరేజ్ ఫ్రీ ఎంత ఉంది, 50 GB కంటే ఎక్కువ ఉందా, లేకపోతే 50 GB ఉందా, లేకపోతే 50 GB కంటే తక్కువ ఉందా. తక్కువ ఉంటే ఇది, 50 GB ఉంటే ఇది, లేకపోతే 50 GB కంటే ఎక్కువ ఉంటే ఇది క్లిక్ చేసేయండి, ఓకేనా. డ్రైవ్లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేస్తే స్టోరేజ్లో మీకు ఎంత ఉంది అనేది చూపిస్తుంది అన్నట్టు కంప్యూటర్ డ్రైవ్లో. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ టైప్ ఏది ఉంది, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా, రౌటర్ ఉందా, లేకపోతే మొబైల్ హాట్స్పాట్ తోటి చేస్తారా, లేకపోతే డొంగల్ ఉందా, ఏది. ఎక్కువ శాతం అయితే ఎవరైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేదో వాళ్ళు ఏంటంటే మొబైల్ హాట్స్పాటే యూస్ చేస్తారు, మొబైల్ తోటే మన పీసీకి కనెక్ట్ చేస్తున్నట్టు. సో ఏది ఉంటే అది ఇక్కడ మీరు మెన్షన్ చేసేయండి, మొబైల్ హాట్స్పాట్ అని ఇక్కడ మెన్షన్ చేసేస్తే మొబైల్ హాట్స్పాట్ ఏది ఉంటే అది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, నెక్స్ట్ కొంచెం చూడండి కిందికి వెళ్తే ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది అన్నట్టు, 1 Mbps 2 Mbps ఎంత ఉంది, రైట్. సో అది ఇక్కడ మెన్షన్ చేసేయండి మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, మోడమ్, డొంగల్ ఏది ఉంది అన్నట్టు. అయితే మీరు ఇక్కడ ఉంటే ఎస్, లేకపోతే నో, లేకపోతే విల్ టేక్. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైతే జాబ్ కోసం అప్లై చేస్తున్నారో ఒకవేళ అది షార్ట్అవుట్ లిస్ట్ అయిపోతే, షార్ట్ లిస్ట్లో వచ్చేస్తే నేను తీసుకోగలుగుతా అనేది మెన్షన్ చేయండి. ఇది చేస్తే ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే మనం ఒకవేళ ఉంటే అయితే ఓకే పర్లేదు, ఒకవేళ నేను తీసుకుంటే ఇది క్లిక్ చేస్తే ఏంటంటే ఓకే ఒకవేళ మన ఈ పర్సన్కి జాబ్ వస్తే తీసేసుకుంటారు. సో అది మనకు ఒకటి ప్లస్ పాయింట్. మీ దగ్గర హెడ్ ఫోన్ ఉందా అండ్ హెడ్సెట్ మైక్ది హెడ్ ఫోన్ ఉండాలట, మరి ఉంటే ఎస్, లేకపోతే నో, ఓకేనా. సో నెక్స్ట్ వన్ తర్వాత కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు జాబ్ వచ్చేస్తే లేని వాళ్ళు. అండ్ హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ ఉందంటారా మీ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడున్న జనరేషన్లో స్మార్ట్ ఫోన్ డెఫినెట్గా ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ ఏది ఉంది, 8.0నా దానికంటే ఎబో ఉందా, ఇక్కడ ఉంటే ఎస్, దానికంటే తక్కువ ఉంది అంటే నో. యాక్చువల్గా స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఎస్ అని క్లిక్ చేసేయండి, ఇంకా నో అనేది ఇక్కడ అవసరమే లేదు, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ చూడండి, మొబైల్ ర్యామ్ ఎంత ఉంది అని అడుగుతుంది. మీ మొబైల్ యూస్ చేస్తున్నారు కదా, దాని ర్యామ్ ఎంత, 3 GB కంటే ఎక్కువ ఉందా, లెస్ దెన్ 3 GB ఉందా, ఓకేనా. సో ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అవైలబిలిటీ స్టోరేజ్ ఎంత ఉంది మొబైల్లో, అవైలబుల్ ఎంత ఉంది. సో 32 GB ఉందా, దానికంటే ఎక్కువ ఉందా, 32 GB కంటే తక్కువ ఉందా, మీ మొబైల్లో స్టోరేజ్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ మీకు ఏమేమి తెలుసు, ఇక్కడ లాంగ్వేజ్ నోన్ మెన్షన్ ఆల్ ది అదర్ రిలీజియన్ లాంగ్వేజ్ నోన్ బై పుట్టింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమేమి లాంగ్వేజ్ మీకు వచ్చు అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హిందీ వస్తే హిందీ, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, మీకు ఇంకా ఏది వచ్చో అది క్లిక్ చేసుకోండి, ఓకేనా. మీకు ఎన్ని లాంగ్వేజ్ తెలుసో అన్ని లాంగ్వేజ్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ లాంగ్వేజ్ ఏమైనా తెలిసి ఉంటే ఇక్కడ, అంటే ఈ లిస్ట్లో లేకపోతే, ఇక్కడ తెలుగు అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు కాబట్టి లేకపోతే ఇక్కడ మెన్షన్ చేయండి తెలుగు, ఓకేనా. సో ఇక్కడైతే ఇవ్వలేదు, ఇక్కడ తమిళ్ ఇచ్చిన, మరాఠీ, కన్నడ, గుజరాతీ, అదర్స్ వేరే లాంగ్వేజ్ ఏమైనా తెలిసి ఉంటే అప్పుడు ఇక్కడ క్లిక్ చేసేయండి తెలుగు అని, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈ లిస్ట్లో లేకపోతేనే, నెక్స్ట్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ
మీరు ఈ ఆపర్చునిటీ దేని ద్వారా తెలుసుకున్నారు? వాట్సాప్ పోస్టా, లింక్డ్ఇన్నా, ఫేస్బుకా, ఆన్లైన్ జాబ్ పోర్టలా, ఫ్రెండ్ చెప్పిన ఎస్ఎంఎసా? ఓకే, సో ఫ్రీలాన్సర్ ద్వారానా, యూట్యూబా, ఫ్రమ్ డిస్ వెబ్సైటా ఆర్ అదర్స్? అంటే మీకు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం? సో అది మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి తెలుసుకుంటే యూట్యూబ్ క్లిక్ చేయండి. మీకు ఫ్రెండ్ ఎవరైనా చెప్తే ఫ్రెండ్ అని క్లిక్ చేసేయండి. ఆన్లైన్ జాబ్స్లో చూస్తే ఆన్లైన్ జాబ్స్లోకి వెళ్ళి చూసి అదర్స్ ఏమైనా ఉంటే అదర్స్ని ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో మీరు యూట్యూబ్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఇది యూట్యూబ్ది క్లిక్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్లీజ్ మెన్షన్ హిజ్ ఆర్ హర్ యాక్సెప్ట్ ఐడి అన్నట్టు. సో ఇక్కడ ఏదైనా ఐడి ఉంది, రెఫర్ ఫర్ ది సర్టిఫైడ్ అడ్వైజర్ అన్నట్టు. సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. అండ్ మీకు ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత వచ్చు, ఓకేనా? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎంత వచ్చు అనేది ఇక్కడ మీరు రేట్ ఇవ్వాలన్నట్టు వాళ్ళకి. అంటే కొంచెమే వచ్చు, ఏదో లైట్గా వచ్చు అంటే 1, లేదు పర్లేదు మంచిగా వచ్చు అంటే 3, హ్యాండిల్ చేయగలుగుతా అంటే ఇక్కడ ఒక 6, 7, ఎక్దమ్ పర్ఫెక్ట్ వచ్చు అంటే 10. అట్లా మీరు రేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, చదవగలుగుతారు అండ్ రెస్పాన్స్ చేయగలుగుతారు. ఓకే, మినిమం అంత అయితే వచ్చు, 5 వరకు ఇచ్చేయండి. హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉంది? కొందరికి 7 వరకు ఉంటుంది, కొందరికి మంచిగా 10 వరకు ఉంటుంది. సో ఏది ఉంటే అది మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ప్రాసెస్? సో ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. లేదు నాకు వేరే జాబ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇది క్లిక్ చేసేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో అది క్లిక్ చేసేయండి. ఇక్కడ 10 ఉంటే 10 ఎక్స్పీరియన్స్, 5 ఉంటే 5 ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేయండి. సో మంచి ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకేనా? సో ఈ విధంగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డిష్ టీవీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో గుడ్ ఆపర్చునిటీ, రిమోట్ వర్క్, ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ అనేది జస్ట్ 10th ఉంటే సరిపోతాయని చెప్పిండ్రు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.